హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి పాలకూర ఉల్లికారం చేయబోతున్నానండి. ఆకుకూరలు ఇష్టం ఉండని వారు ఇలా చేస్తే ఎవరైనా తింటారండి ఇష్టంగా. పాలకూర ఉల్లికారంతో ఇలా చేస్తే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పాలకూర ఉల్లికారంలోకి నేను పాలకూర 5 కట్టలు తీసుకున్నానండి. ఇందులోకి ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ 4 తీసుకున్నాను కదా, ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మిక్సీ గిన్నెలోకి మిక్సీ వేసుకుంటాం కాబట్టి ఇవి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకున్నానండి. తగినంత కారం వేసుకుందాం. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేస్తున్నాను. టేస్ట్ అనేది పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుందని చింతపండు వేస్తున్నానండి. మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకున్నాం. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి ఇస్తున్నానండి. ఒక 4 తీసుకున్నాను. ఇందులో మనం ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. పచ్చిమిర్చి పోపు దినుసులు అన్నీ మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాం. పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలండి. బాగా నూనె సపరేట్ అయ్యే వరకు. ఇలా వేపుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి పాలకూర వేసుకుందాం. కలుపుకుందాం బాగా. ఇలా కలుపుకొని మూత పెట్టుకుందామండి. పాలకూర మగ్గాలి కదా, మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఆయిల్ పైకి వచ్చే వరకు చూద్దామండి. చూడండి, అక్కడక్కడ ఆయిల్ వచ్చేసింది, మగ్గిపోయింది. పాలకూర ఉల్లికారం రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పాలకూర ఉల్లికారం రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.